హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. 1 కేజీ పిండితో పక్కా కొలతలతో స్టెప్ బై స్టెప్ అరిసెలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూశారంటే ఫస్ట్ టైం చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్‌గా చేసేస్తారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా అరిసెల కోసం నేను కేజింబావు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. అరిసెల కోసం రేషన్ బియ్యాన్ని తీసుకోండి. మనం 1 కేజీ బియ్యంతో అరిసెలు చేసుకోవాలనుకుంటే కేజింబావు బియ్యం నానబెట్టుకోవాలి. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టండి. నేను బియ్యాన్ని 48 గంటలు నానబెట్టుకుంటున్నానండి. మీకు టైం లేకపోతే 24 గంటలైనా నానబెట్టుకోండి. బియ్యం ఎంత నానబెడితే పిండి అంత బాగా వస్తుంది. ఇలా నానబెట్టిన బియ్యాన్ని 2 పూటలా కడిగి వాటర్ పారబోసి వేరే ఫ్రెష్ వాటర్ పోసుకోండి. బియ్యం కడగకుండా ఉంటే వాసన వస్తాయండి. 48 గంటల తర్వాత బియ్యాన్ని మరోసారి కడుక్కుని నీళ్లు వంచి జాలిగిన్నెలో వేసి బియ్యాన్ని వడకట్టండి. ఇలా వడకట్టిన బియ్యాన్ని మిల్లుకు పంపి పిండిని రెడీ చేసుకోండి. అలా కాకుండా మీరు మిక్సీలో వేసేటట్టయితే బియ్యాన్ని గుడ్డపై నీడలో కొంచెంసేపు ఆరబెట్టి పిండి చేసుకోండి. పిండి చాలా మెత్తగా ఉండాలండి. అలా ఉంటేనే అరిసెలు బాగా వస్తాయి. లేదంటే నూనెలో వేసినప్పుడు విరిగిపోతాయండి. ఇలా పిండంతా జల్లెడ పట్టి తడారిపోకుండా గట్టిగా ఎప్పటికప్పుడు ఒత్తిపెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న తడిపిండి పైన నీళ్లలో తడిపి గట్టిగా పిండుకున్న క్లాత్ వేసి పక్కన పెట్టండి. నేను అరిసెల కోసం బకెట్ బెల్లం తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న బెల్లాన్ని తురిమి పెట్టుకుంటున్నాను. సంక్రాంతికి అరిసెల బెల్లం అమ్ముతారు. మీకు కావాలంటే దాంతో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఈ బకెట్ బెల్లం అయినా వాడుకోవచ్చండి. 1 కేజీ పిండికి 750 గ్రాముల బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. ఇలా బెల్లాన్ని తురిమి వెయిట్ చూసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసి దానిలో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత కలుపుతూ బెల్లాన్ని కరిగించండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బెల్లంలో నలకలు పోవడం కోసం ఒక ఫిల్టర్ సహాయంతో ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు దీనిని స్టవ్ పై పెట్టి లేత ఉండపాకం వచ్చే వరకు ఉడికించండి. ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని మధ్య మధ్యలో కొంచెం పాకం నీళ్ళల్లో వేసి చెక్ చేసుకోండి. ఇంకా పాకం రాలేదండి. ఇలా సాగుతుంది కాబట్టి మరికొంతసేపు ఉడికించండి. పాకం అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మరోసారి వాటర్లో పాకం వేసి చెక్ చేసి చూస్తే పాకం అంతా దగ్గరగా వచ్చి సాఫ్ట్ బాల్ లాగా వచ్చిందంటే పాకం వచ్చినట్టేనండి. అరిసెల పాకం ఇలా ఉంటే అరిసెలు సాఫ్ట్గా వస్తాయి. పాకం గట్టిపడకుండా సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపి దానిలో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి. వాటితో పాటు 1 కప్పు నువ్వులు, 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. నువ్వులకు కొలతేమీ లేదండి. 1 కేజీ పిండికి 100 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని పాకంలో అన్నీ బాగా కలిసేటట్టు పూర్తిగా కలపండి. ఇప్పుడు గిన్నెని దించి పక్కన పెట్టుకుని దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడిపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ పాకంలో కలపండి. వేసిన పిండి పాకంలో బాగా కలిపిన తర్వాత మరికొంచెం పిండిని వేసుకుని కలపండి. పాకం ఆరకుండా వేడిగా ఉన్నప్పుడే పిండిని వేసుకుంటూ ఫాస్ట్గా కలపాలండి. ఈ అరిసెలు చేయడానికి ఇద్దరు ఉంటే ఈజీగా చేసుకోవచ్చండి. ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఇంకొకళ్ళు ఫాస్ట్గా పాకం ఆరకుండా కలుపుకోవచ్చు. ఇలా దగ్గర పడేటప్పుడు చూసుకుంటూ కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోండి. పిండి కలిపేటప్పుడు ఉండలేమీ లేకుండా ఇలా బాగా కలపండి. పాకంలో మనం తీసుకున్న తడిపిండి అంతా పట్టదండి. మనం తీసుకున్న బెల్లం క్వాలిటీని బట్టి పిండి ఒక్కొక్కసారి ఎక్కువ మిగులుతుంది, ఒక్కొక్కసారి తక్కువ మిగులుతుందండి. పిండి ఇంకా గట్టిగా కలపకుండా
ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీనిపైన 3 టేబుల్ స్పూన్స్ అంటే 1 కప్పు నెయ్యి వేసుకుని నెయ్యంతా పిండిలో బాగా కలిసేటట్టు కలపండి. అరిసెలలో నెయ్యి వేస్తే రుచి చాలా బాగుంటుందండి. ఇలా పూర్తిగా కలుపుకున్నాక చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. పిండి ఆరిపోకుండా ఒత్తి పెట్టుకుని గిన్నె పైన మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక చిన్న పిండి ముద్దను నూనెలో వేసి చూడండి. అది వెంటనే ఇలా పైకి తేలితే నూనె బాగా కాగినట్టేనండి. ఈలోగా పిండి ముద్దను తీసుకుని రౌండ్గా బాల్ లాగా రోల్ చేసుకోండి. దీన్ని రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్ పేపర్పై పెట్టి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఒత్తుకున్న అరిసెను కాగి ఉన్న నూనెలో వేయండి. నూనె బాగా కాగి ఉంటే అరిసెలు బాగా వస్తాయండి. నూనెలో వేయగానే అరిసె లైట్గా కలర్ మారుతుంది. ఇలా కలర్ మారిన తర్వాత బ్యాక్ టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కాలనివ్వండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసి అట్లకాడతో ప్రెస్ చేసి ఆయిల్ మొత్తం వడిలిన తర్వాత అరిసెను అరిసెల పీట పైన పెట్టి ఆయిల్ మొత్తం ఒత్తేయండి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ఒత్తి అరిసెను తీసి ఒక బేసిన్లో కానీ ప్లేట్లో కానీ వేసుకోండి. ఇప్పుడు మరొక అరిసెను చేసి చూపిస్తున్నానండి. అరిసెను కొంతమంది మందంగా మరికొంతమంది పలచగా చేసుకుంటారండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా చేసిన అరిసెను ఆయిల్లో వేయండి. ఆయిల్లో వేసిన అరిసెను ఎక్కువ కలర్ రాకుండా ఆయిల్ నుండి వెంటనే తీసేయండి. ముదురు రంగు వచ్చే వరకు ఉంచితే అది చల్లారిన తర్వాత ఇంకా డార్క్ కలర్లోకి వస్తుందండి. ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న పిండంతా అరిసెల్లా చేసుకుని వేయించి ప్లేట్లో పెట్టుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన అరిసెలు రెడీ అయ్యాయండి. అరిసెలు వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయండి. చల్లారిన తర్వాత చాలా సాఫ్ట్గా అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న అరిసెలను చల్లారనిచ్చి ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇలా చేసుకున్న అరిసెలు 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా సింపుల్ టిప్స్ని ఫాలో అయ్యారంటే ఇప్పటి వరకు అరిసెలు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. సంక్రాంతి పండగకి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.